బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఊచకోత కొనసాగుతోంది. 92 మంది బలూచిస్తానీలను పాక్ ఆర్మీ చంపేసింది. బలూచిస్తాన్ బార్డర్ సమీపంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రత్యేక దేశం కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాడుతోంది. క్వెట్టా కేంద్రంగా బిఎల్ఏ కార్యకలాపాలను కూడా కొనసాగిస్తోంది. బిఎల్ఏను అణచివేసేందుకే పాక్ ఆర్మీ దుర్మార్గాలను చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, బిఎల్ఏను అణచివేసేందుకు అంటూ ఇదొక్క నిర్ణయంతో అయితే ఇటు సామాన్య ప్రజలను కూడా చంపేయడం అనేది అసలు ఎంతవరకు నిజం కరెక్ట్ అంటారు? ముఖ్యంగా బలూచిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ పెద్ద ఎత్తున మారణ హోమానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ మిలిటరీ ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మిలిటరీ మొత్తం కూడా బలూచిస్తాన్ కి సంబంధించిన మిలిటరీ విభాగాన్ని మొత్తం కూడా ఏర్పారేస్తా ఉంది. దాంట్లో ఆపరేషన్ లో భాగంగానే 92 మంది బలూచిస్తాన్ మిలిటెంట్లను హతమార్చినట్టు ప్రస్తుతం పాకిస్తాన్ మిలిటరీ పేర్కొంటుంది. ముఖ్యంగా ఈ దాడిలో దాదాపు 15 మంది సెక్యూరిటీ గార్డ్స్ అలాగే 18 మంది సాధారణ వ్యక్తులు కూడా చనిపోయినట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి బలూచిస్తాన్ అనేది సొంత దేశం, అంటే పాకిస్తాన్ లో మేము ఉండలేకపోతున్నాము, పాకిస్తాన్ విధి విధానాలు మాకు నచ్చట్లేదు, వాళ్ళు పెద్ద ఎత్తున ఉగ్రవాదులను పెంచిస్తున్నారు, మాకు సొంత దేశం కావాలి అని గత కొన్ని రోజులుగా వాళ్ళు ఆ పోరాటం చేస్తా ఉన్నారు. సో నిన్న ఒక వీడియో వైరల్ అయింది. ఆమె ఒక బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక మహిళ ఒక భావోద్వేగమైనటువంటి వీడియో పెట్టింది. దాంట్లో ముఖ్యంగా ఆమె కాల్పులు అక్కడ జరుపుతూ కూడా ఏదైతే బలూచిస్తాన్ కి సంబంధించి మా లిబరేషన్ తట్టుకోలేకపోతున్నారు, సో మేము పోరాడుతూ ఉంటే వాళ్ళు మా మీదికి రావడానికి భయపడుతున్నారు, పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ మొత్తం కూడా భయపడుతుంది, సో బలూచిస్తాన్ వీర మహిళలు ఎట్లా ఉంటారంటే ఈ విధంగా ఉంటారంటూ కూడా ఆమె సెన్సేషనల్ ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఆ పోస్ట్ పెట్టిన 24 గంటల్లోనే ఈ ఏదైతే పాకిస్తాన్ నిర్వహించినటువంటి ఈ మిలిటరీ దాడి ఏదైతే ఉందో ఆ దాడిలో ఆమె కూడా మరణించినట్టు తెలుస్తా ఉంది. సో ఇట్లా మొత్తం కూడా దాదాపు బలూచిస్తాన్ ని, ఎందుకంటే బలూచిస్తాన్ కి పాకిస్తాన్ కి ఇంత వైరం ఎందుకు వచ్చిందంటే బలూచిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో దానికి భారత్ కొంత సహకారం ఇస్తుంది. సో భారత్ సహకారం ఇవ్వడాన్ని ససేమ్రా ఒప్పుకోనటువంటి స్వతహాగా ముఖ్యంగా పాకిస్తాన్ కి భారత్ అనే పేరే నచ్చదు కాబట్టి ఈ భారత్ ఇటు బలూచిస్తాన్ కి కొంచెం సహకరించడం, కొన్ని విషయాల్లో సానుకూలంగా ఉండటం, ఇవన్నీ చూసినటువంటి పాకిస్తాన్ సహించక ఈ దుశ్చర్యకు పాల్పడుతోంది. బలూచిస్తాన్ తన సొంతంగా, అంటే మా దేశం మాకు కావాలి, మేము మా సిద్ధాంతాలు వేరు, మా భావజాలాలు వేరు అంటూ కూడా వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. ఈ పోరాటం బలూచ్ బార్డర్ లో ఇప్పుడు ఈ ఆపరేషన్ క్లియరెన్స్ ఆపరేషన్ అనేది ఎన్ని గంటల నుంచి కొనసాగుతుంది? దాదాపు అంటే ఈ మధ్య కాలంలో అది కొనసాగుతుంది, దాదాపు 2-3 రోజుల నుంచి కూడా ఇది కొనసాగుతుంది. గతంలో కూడా బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి ఏదైతే ఆర్మీ ఉందో ఆ ఆర్మీ కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అంటే వాళ్ళ బార్డర్ ఏదైతే వాళ్ళు బార్డర్ ను సెట్ చేసుకున్నారో ఇది మా దేశం అని చెప్పి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున స్వతహాగా మిలిటెంట్ గా మారి ఆ బార్డర్ లో కాపుగాస్తా ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఆ బలూచిస్తాన్ లోకి చొరబడే టైంకి మొత్తం కూడా వాళ్ళ ట్యాంకులను, యుద్ధ ట్యాంకులను నిర్వీర్యం చేయడం కావచ్చు, మిలిటరీకి సంబంధించిన వ్యాన్లు వస్తే పేల్చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దాదాపు ఇదంతా జరుగుతా ఉంది. సో ఎప్పుడు కూడా బలూచిస్తాన్దే పై చేయి ఉండేది, ఈసారి పాకిస్తాన్ కొంచెం పకడ్బందీగా కొంచెం వ్యూహరచన చేసుకొని వచ్చినట్టు ఉంది. సో దానికి సంబంధించే ఈ ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు 92 మంది మరణించినట్లు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఏదైతే ప్రత్యేక దేశం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ పోరాడుతూ ఉందో దీనికి ముఖ్య కారణం ఏంటంటారంటే అభివృద్ధి లోపమా, లేదంటే ఇటు అణచివేస్తున్నారన్న కారణంతో ప్రత్యేక దేశం కోసం కోరుతున్నారా? డెఫినెట్ గా, అంటే ముఖ్యంగా ఇక్కడ 2-3 అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. వాళ్ళు ఏదైతే పాకిస్తాన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, పాకిస్తాన్ లో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఆహారం గాని వాటర్ గాని అంటే మౌలిక సదుతులు, ఒక సగటు మనిషి బ్రతికే మౌలిక వసతులు లేవంటూ కూడా వాళ్ళు ఇది చేస్తా ఉన్నారు. ఆ టైంలో మీరు ఎందుకు ఇంత ఏదైతే ముఖ్యంగా టెర్రరిస్టులకు సంబంధించి పెద్ద ఎత్తున
అంటే మొత్తం కూడా వాళ్ళకు వచ్చినటువంటి నిధులన్నీ కూడా అటు టెర్రరిస్టులకు పంపించడం, దేశ అభివృద్ధి ఎక్కడ కూడా పట్టించుకోకపోవడం, ఇవన్నీ ఒకవైపు. సో వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఒక తెగ ఉంటుందో ఆ తెగనంతా కూడా వాళ్ళు అసలు పట్టించుకునే దాఖలాలు లేవు. సో దీంతో వాళ్ళు గత సంవత్సరంగా వాళ్ళు ఈ పోరాటం అయితే చేస్తా ఉన్నారు. సో ముఖ్యంగా వాళ్ళ డిమాండ్, మేము మా స్వేచ్ఛను కోరుకుంటున్నాము, మా భావజానాన్ని కోరుకుంటున్నాము, మాకు మా లిబరేషన్ చాలు, సో మా దేశాన్ని మేము పరిపాలించుకోగలమంటూ కూడా సో పెద్ద ఎత్తున వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు. ఇంకొకటి, మాకు ఏ దేశంతో కూడా శత్రుత్వం లేదు, మీలాగా మాకు ఏ దేశంతో కూడా శత్రుత్వం లేదు. బలూచిస్తాన్ అంటే చాలా మంది స్నేహితులు వస్తా ఉన్నారు. భారత్ లాంటి అతిపెద్ద దిగ్గజ దేశమే మాతో స్నేహం చేయడానికి రెడీగా ఉంది. సో మేము మా ప్రత్యేక దేశాన్ని కోరుకుంటాము, మాకు ప్రత్యేక దేశాన్ని ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు ఒత్తిడి చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అమూల్య, అంటే మరి ఇప్పుడు ఈ క్లియరెన్స్ ఆపరేషన్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా ఇది నిరంతర ప్రక్రియగా ఉంటది. సో అది ఎప్పుడు ఎవరి పై చేయి ఉంటుంది, ప్రతి వ్యూహాలు. ఎందుకంటే బలూచిస్తాన్ ఆర్మీ కూడా చాలా ప్రతిష్ట, అంటే వాళ్ళు మెంటల్ గా అటు హెల్తీగా మొత్తం కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. దేశం కోసం పోరాడి దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామంటూ గతంలోనే చెప్పిన పరిస్థితుల్లోనే ఎప్పుడు కూడా, అంటే వాళ్ళు ఈ లిబరేషన్ కి సంబంధించి బలూచిస్తాన్ దేశం కి సంబంధించి ఎప్పుడైతే వాళ్ళు ఒక నినాదాన్ని తీసుకున్నారో అప్పటి నుంచి కూడా పోరాడుతూనే ఉన్నారు. పోరాటంలో ఎక్కడా కూడా వెనుకంజ వేయలేదు. ప్రస్తుతం కొంతమంది ప్రాణాలు పోయినప్పటికీ కూడా దేశం సాధించేదాకా మేము వెనకడుగు వేయమంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ లిబరేషన్ కి సంబంధించి, అంటే ఇప్పుడు వీళ్ళు బలూచిస్తాన్ కి సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసుకున్న మిలిటరీ కాబట్టి కొంచెం అవకతవకలు జరగవచ్చు. సో కానీ పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఈ మిలిటరీ వ్యవస్థ అనేది ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం వ్యూహరచనలు చేసుకొని వచ్చినట్టు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ ఘటన కూడా జరిగినట్టు తెలుస్తోంది. దీనికి బదులు కూడా మేము ఇస్తామంటూ ఇప్పటికే బలూచిస్తాన్ పెద్ద ఎత్తున వాళ్ళ పైన కౌంటర్స్ అయితే ఇస్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇది దేశం ఏర్పడేదాకా ఈ ప్రక్రియ ఉంటుంది, ఇది జరుగుతూనే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్. బలూచిస్తాన్ లో పాకిస్తాన్ ఊచకోత కొనసాగుతోంది. 92 మంది బలూచిస్తానీలను పాక్ ఆర్మీ చంపేసింది. బలూచిస్తాన్ బార్డర్ సమీపంలో క్లియరెన్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రత్యేక దేశం కోసం ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పోరాడుతోంది. క్వెటా కేంద్రంగా బిఎల్ఏ కార్యకలాపాలను కూడా కొనసాగిస్తోంది. బిఎల్ఏను అణిచివేసేందుకే పాక్ ఆర్మీ ఈ దుర్మార్గాలకు పాల్పడుతుంది అంటూ కూడా తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం చేపట్టిన ఈ క్లియరెన్స్ ఆపరేషన్ లో ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తంగా 145 మంది మిలిటెంట్స్ అయితే హతమయ్యారని తెలుస్తోంది. ఈ విషయాన్ని అయితే పాక్ ఆర్మీ అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ ఘర్షణలో భారీగా కూడా ప్రాణ నష్టం సంభవించడమే కాకుండా ఇటు సాధారణ పౌరులకు కూడా ఇటు బలైపోయారు. ఈ దాడిలో మొత్తంగా 17 మంది లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, 31 మంది పౌరులు మరణించారు అంటూ బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుక్టీ తెలిపారు. శనివారం 92 మంది ఉగ్రవాదులు కూడా మరణించగా ఇటు శుక్రవారం చూసుకుంటే 41 మంది మరణించారు అంటూ పాక్ సైన్యం అయితే తెలిపింది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఎంతో ధైర్యంగా ఇటు పాక్ ఆర్మీతో పోరాడిన ఫిదాయి హవా బలూచ్ అనే అమ్మాయి కూడా ఇటు పాక్ ఆర్మీతో ఎంతో ధైర్యంగా పోరాడుతూ అటు తోటి ఆర్మీ మెంబర్స్ కి కూడా ధైర్యాన్ని ఇస్తూ వచ్చింది. ప్రస్తుతం చూసుకుంటే తను పోరాడిన తీరును చూసి పాక్ ఆర్మీ కూడా ఎంతో భయపడింది అంటూ ఆమె తెలిపింది. తెలిపిన ఇటు 12 గంటలకే ఇటు ఫిదాయి హవా అయితే వీరమరణం చెందారు అంటూ తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే బిఎల్ఏను అణిచివేసేందుకే పాక్ ఆర్మీ ఈ దుర్మార్గాలకు పాల్పడుతుంది అంటూ కూడా తెలుస్తోంది.